difference between, what is the difference between ECC and S4HANA? ఈ షీట్ మీ దగ్గర ఉండాలి, మీరు రెడీగా పెట్టుకోండి. ఓకే, రెడీగా ఉంచండి. చాలా ఉంటాయి S4HANA చేంజెస్ అంటే. మన ఒకటి ప్రోగ్రామింగ్ లెవెల్లో అంటే ఎబాప్కి సంబంధించి మెనీ చేంజెస్, 70 to 80% చేంజెస్ ఉన్నాయి. ఫంక్షనల్ ఏదైతే ఫంక్షనల్ సంబంధించి ఉందో అది కూడా SAP FICOలో మాత్రం ఒక 10% చేంజెస్ ఉన్నాయి. మిగతా వాటిలో అంతగా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మనము సిఓకి వెళ్ళామనుకోండి, అన్ని చేంజెస్ లేవు. ఎంఎంలో అన్ని చేంజెస్ లేవు. ఇట్లా కొన్ని అంటే FICOకి మాత్రమే చేంజెస్ అనేవి ఉన్నాయన్నమాట. అది కూడా ఎంత 90% యాక్టివ్గా ఉంటుంది, ఒక 10% అనేది డిఫరెన్స్ ఉంది ECCకి S4HANAకి. బట్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S4HANA అనే క్వశ్చన్ 100% రేజ్ అవుతుంది. రేజ్ అయినప్పుడు మీరు ఎలా ఆన్సర్ చేయాలి, కొన్ని పాయింట్స్ మనం చెప్పుకుందాం. S4HANA హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్. ఫస్ట్ పాయింట్ ఏంటి? ECCలో in ECC implementation, we are following the ASAP methodology. ECC లో ఇంప్లిమెంటేషన్ లో ASAP మెథడాలజీ ఉపయోగిస్తాం. ASAP మెథడాలజీ. ASAP methodology. ASAP methodology. ASAP క్యాప్ ఉంచండి. S4HANA అయితే సేమ్. In S4HANA implementation project we are using activate methodology. యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు, అంతే డిఫరెన్స్. ఇది ఒక పాయింట్ చెప్పొచ్చు మనం. ఫస్ట్ యాక్టివేట్ మెథడాలజీ. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్పచ్చు? HANA డేటాబేస్ ఏంటి? హనాలో ఏ డేటాబేస్ ఉంటుంది? HANA డేటాబేస్ ఓన్ డేటాబేస్. హనాలో HANA డేటాబేస్ ఉపయోగిస్తారు. అంటే అదర్ డేటాబేస్ పైన డిపెండ్ అవుతుంది. ఒరాకిల్ HANA డేటాబేస్ టైప్ చేయండి. HANA డేటాబేస్ ఇస్ ద ఓన్ డేటాబేస్. అంటే హనానే ఉపయోగిస్తారు. ఓన్ అని కూడా అనకూడదు. HANA డేటాబేస్ ఏం వాడతారు? HANA డేటాబేస్ ఉపయోగిస్తారు. ఓన్ డేటాబేస్ అలా ఏం చెప్పచ్చు. బట్ HANA అంటే కంప్లీట్ గా HANA డేటాబేస్ లోనే డేటా అంతా స్టోర్ అవుతుంది. HANA డేటాబేస్ అంతా కూడా HANA డేటాబేస్ లోనే స్టోర్ అవుతుంది. ECC ఒరాకిల్ డేటాబేస్. HANA క్యాప్ లోంచండి. ECC Oracle database. In ECC database is HANA Oracle database. And ఇంకా చాలా ఉన్నాయి. SQL లా ఉన్నాయి. Oracle ఒకటి గుర్తుపెట్టుకోండి. Oracle and SQL లాంటివి. ECC database అంతా కూడా Oracle వాళ్ళది. S4HANA అంతా కూడా HANA database. తర్వాత నెక్స్ట్, in ECC data stored on different types of the tables. ECC లో మనకి డేటా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటవి? డిఫరెంట్ 4 నేమ్స్ ఉంటాయి. బీసెక్ టేబుల్,
T001 అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఉంటుంది ఈసీసీలో. డేటా స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. In S4HANA, data stored in next ECC లో ఎలా ఉంటుంది, S4HANA లో ఎలా ఉంటుంది? In S4HANA, data has been stored only AC Docker table. ఇది ఒకటి మేజర్ డిఫరెన్సెస్. డేటా స్టోర్డ్ ఇన్ AC Docker, క్యాపిటల్ ఇవ్వండి, AC Docker table. ఏసీ డోకర్ టేబుల్ ఉంది S4HANA లో. ఆ ఒక్క టేబుల్ తోనే ఎంటైర్ డేటా మొత్తం వచ్చేస్తుంది. ఆల్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్సెల్ షీట్ లో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఎడిట్ చేసుకోండి, మీకు ఏమేమి ఫీల్డ్స్ కావాలో అంతవరకు ఉంచుకుంటారు, మిగతా మొత్తం రిమూవ్ చేసేస్తారు. సో ఏసీ డోకర్ టేబుల్. ఓకే, నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పచ్చు సార్? జిఎల్ అంటే లైక్ ఈసీసీలో న్యూ జిఎల్, S4HANA లో యూనివర్సల్ జిఎల్. కరెక్ట్, దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ పాయింట్. లేదు, ఈసీసీలో కూడా ఉంది కదా క్లాసిక్ జిఎల్ కాన్సెప్ట్. ఓకే ఓకే, లేదు సారీ, అది రాంగ్. అది ఈసీసీలో కూడా ఉందండి క్లాసిక్ జిఎల్ అనేది. ఓల్డ్ ఈసీ 6.0 వెర్షన్ నుంచే రిమూవ్ చేసేస్తారు. అక్కడేం చేంజ్ లేదు. అది So customer master data and vendor master data. In HANA we use BP. దట్ ఈస్ వన్ మోర్ పాయింట్. చూడండి ఈసీసీ, చూడండి ఈసీసీలో ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఈసీసీ vendor creation we are using XK01 or XK02. vendor creation XK01, FK01 ఈ 2 T కోడ్స్ ఉపయోగిస్తాం. ఓకే, XK01 FK01 ఉపయోగిస్తాం. S4HANA BP బిజినెస్ పార్ట్నర్ మీకు చెప్పాను లాస్ట్ క్లాసెస్ లో 4-5 T కోడ్స్ చూపించాను, అవన్నీ రిమూవ్ చేసేసారు. XK01, FK01, XK02, FK02, XK03, FK03, vendor creation, vendor change, vendor display. ఈ టీ కోడ్స్ అన్ని కూడా రిమూవ్ చేసేస్తారు S4HANA లో. ఓన్లీ బీపీ, ఒక బీపీ కాన్సెప్ట్స్ తోనే కంప్లీట్ గా వెండార్ క్రియేట్ చేస్తారు, కస్టమర్ క్రియేట్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ వెండార్ ఎడిట్ చేస్తారు, వెండార్ చేంజ్ అండ్ కస్టమర్ చేంజ్, వెండార్ డిస్ప్లే యాజ్ వెల్ యాజ్ కస్టమర్ డిస్ప్లే. అంటే 6 to 8 T కోడ్స్ రిమూవ్ చేసేస్తారు. S4HANA మెయిన్ గోల్ ఏంటి? సింప్లిఫై చేశారు. సింప్లిఫైస్, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్సెస్ అన్నమాట. చెప్పచ్చు S4HANA చాలా చెప్పచ్చు, ఒక 500 పాయింట్స్ మనం తయారు చేయొచ్చు. బట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఒక 10 పాయింట్స్ చెప్పాలి మీరు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చెప్పచ్చు? మెయిన్ చూడండి, హౌస్ బ్యాంక్స్. ఇన్ ఈసీసీ హౌస్ బ్యాంక్స్ వీఆర్ క్రియేటింగ్ ఆన్ ది SAP లాగ్ ఆన్ ప్యాడ్. In ECC house banks we are creating on, ఎక్కడ క్రియేట్ చేస్తాం హౌస్ బ్యాంక్స్ అనేవి? లాగాన్ ప్యాడ్ పైన కదా, లాగాన్ ప్యాడ్ క్లిక్ చేస్తాం, GUI ద్వారా మనం క్రియేట్ చేస్తాం. GUI అంటే మీనింగ్ ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇన్ ECC హౌస్ బ్యాంక్స్ we are creating on GUI ఫంక్షనాలిటీ ఉంచండి, మీకు అలా ఉంటే బాగుంటుంది అనమాట. GUI ఫంక్షనాలిటీ ఎలా క్రియేట్ చేస్తాం? GUI ఫంక్షనాలిటీలో లాగిన్ అయి చేస్తాం, అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. S4HANA లో ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. S4HANA house banks, S4HANA house banks we will create on Fury, FIORI, Fury apps.
HANA House Bank we are creating on Fury apps. So FIORI capital unchandi. Fury apps అంటారు. Fury apps ద్వారా చేస్తాం. నెక్స్ట్ సో డేటా మైగ్రేట్ చేయడానికి ఏమో ఉపయోగిస్తాము? జిఎల్ అకౌంట్స్ మీరు మొత్తం డేటా మైగ్రేట్ చేయాలి. ఎలా ఏం ఉపయోగిస్తారు? ఈసీసీలో LSMW. With help of LSMW, we can migrate the data non-SAP to SAP in ECC version. With help of LSMW, legacy system migration workbench. With help of LSMW, we can migrate the data non-SAP to SAP. Migrate the data. Non-SAP to SAP in ECC version. In ECC. అదే S4 HANA అయితే LTMC type చేయండి. With help of LTMC, we can move the data from non-SAP to SAP. ఇంకా ఏం చెప్పచ్చు? మినిమం ఒక 10 పాయింట్స్ స్టడీ ఉండాలి మీ దగ్గర. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి. In ECC, data has been stored rows wise. In ECC, data has been stored in rows wise. In ECC, data stored in rows wise. In S4 HANA, data stored columns wise. ఇంకేం చెప్తారు? Columns wise. Correct. Columns wise. ఇంకా ఏం చెప్పచ్చు? ECC data is stored on traditional database. ECC hard disk database. Hard disk లో స్టోర్ అవుతుంది ECC లో. ECC data stored on ECC database is ట్రెడిషనల్ డేటాబేస్. ట్రెడిషనల్ అంటే ఏంటి? హార్డ్ డిస్క్ ఉంటుంది కదా అది. ట్రెడిషనల్ అంటే సాంప్రదాయబద్ధమైన అంటారు కదా తెలుగులో, అట్లా. HANA database stored on HANA database, traditional database. HANA database is stored on RAM database. RAM. RAM database. ఇంకా ఏం చెప్పచ్చు ఇలాంటి పాయింట్స్?
SAP ఓపెన్ చేయండి ఒకసారి. మీకు తెలుసు కదా ఎక్కడ ఉంటుంది అనేది. ఇది హనా చేంజెస్ చెప్తాను, మళ్ళీ చెప్తాను మీకు, జస్ట్ రఫ్గా చెప్తున్నాను. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో ఈ షీట్ ప్రిపేర్ అవ్వండి, మిమ్మల్ని మ్యాండేటరీ క్వశ్చన్ ఇది, అందువల్ల నేను టైం స్పెండ్ చేసి చెప్తున్నాను. లాగాన్ చేయండి. లైన్ ఐటమ్ డిస్ప్లే. దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. అది లాస్ట్లో చెప్పండి, మరి అంటే చిన్న పాయింటే కదా. ఈసీసీలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంటుంది, S4 హానాలో ఈసీసీలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంటుంది, S4 హానాలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు. సిస్టమ్స్ లోకి వెళ్ళండి, టాప్ లో సిస్టమ్స్ అండ్ స్టేటస్. స్టేటస్ లాస్ట్ వన్, సెకండ్ వన్. ఇక్కడ చూసారా ఒరాకిల్ డేటాబేస్ ఉంది, లాస్ట్ నుండి చూడు, లాస్ట్ నుండి 1 2 3 4 ఫిఫ్త్ లైన్ చూసారా, ఒరాకిల్ డేటాబేస్ ఉంది ఈసీసీ. అది మీరు S4 హానాలో సేమ్ ఎలాగే చూసారనుకోండి, ఏం కనిపిస్తుంది మీకు? హనా ఉంటుంది, హనా అని కనిపిస్తుంది, అంటే ఓన్ డేటాబేస్. ఈసీసీ వరకు SAP వాళ్ళు వాళ్ళ డేటా అంతా ఎవరు మెయింటైన్ చేశారు? ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేశారు. ఇంకా వేరే కూడా ఉన్నాయి, MSSQL, అలాగే ఒరాకిల్, ఇలా కొన్ని డేటాబేస్ అదర్స్ డేటాబేస్ పైన డిపెండ్ అయ్యారు. S4 హనా ఏంటి, వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వట్లేదు, ఓన్లీ హనా వాళ్ళ పైన వాళ్ళే ఓన్గా ఆ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. అందువల్ల హనా ఓన్ డేటాబేస్ ఉంటుంది. తర్వాత ఇంకా ఏం చెప్పొచ్చు, కొన్ని పాయింట్స్. ఎలా లాగిన్ అవుతారు ఈసీసీలో? పాయింట్ యాడ్ చేయండి, వెళ్ళండి. ఈసీసీ ఎలా లాగిన్ అయ్యాం మనం? In ECC you can log on with logon pad, అంటే GUI functionality. In ECC we can log on GUI functionality, graphical user interface. ECC లో graphical user interface ద్వారా లాగిన్ అవుతాం. graphical GRAPHICAL గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా లాగిన్ అవుతాం ఈసీసీలో. S4 హానాలో QES ద్వారా లాగిన్ అవుతాం. QES ద్వారా లాగిన్ అవుతాం. మీకు డెమో సర్వర్ S4 హానా సర్వర్ చాలా స్లో ఉంటుందండి, చాలా స్లో ఉంటుంది. మీరు ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే కనుక చాలా స్పీడ్గా ఉంటుంది S4 హనా సర్వర్. ఓకేనా? ఇంకా ఏం చెప్పచ్చు? లైన్ ఐటమ్ డిస్ప్లే కూడా చెప్పొచ్చు కదా. లాంగ్వేజెస్ అది కూడా ఒకటి యాడ్ చేసుకోండి. ఇన్ ఈసీసీ వెర్షన్ at the time of GL account creation, line item display field is available. In S4 HANA, at the time of GL account creation, line item display field is not available. నేను ఒక 10 పాయింట్స్ చెప్పాను, ఇలా మీరు ఇంకా కొన్ని పాయింట్స్ గ్యాదర్ చేసుకోండి. ఈ 10 పాయింట్స్ మ్యాండేటరీగా ప్రిపేర్ అవ్వండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగినప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA, 100% మ్యాండేటరీ క్వశ్చన్. ఓకేనా? పోస్టింగ్ పీరియడ్స్. పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్ లో ఏంటంటే మనకు అక్కడ కంట్రోలింగ్ కూడా కంట్రోల్ చేస్తాం, అది కూడా చెప్పచ్చు.
ఓకే, క్లియర్ కదా? మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేద్దాం. హనా ఈసీసీ అండ్ హనా డేటా హనా చేంజెస్ చెప్తాను. మీకు ఏంటంటే హనా చేంజెస్ అనేవి హనా సర్వర్లో చేస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుతుంది. అంటే ఉన్నాయండి, చేంజెస్ ఉన్నాయి, కానీ అంత మేజర్ ఏం అనిపించట్లేదు నాకైతే. చాలా ఈజీగానే ఉంది. అది మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి ఉంది. ఈసీసీ పైన మీకు కమాండింగ్ ఉంది, ఈసీసీ ప్రాపర్గా నేర్చుకున్నారు. S4 హనా అనేది ఆఫ్టర్ ఆల్ చేసేస్తారు, చాలా ఈజీగా ఉంటుంది. ఈసీసీ రాకుండా డైరెక్ట్గా S4 హనాకి వెళ్ళారనుకోండి, మళ్ళీ స్ట్రగుల్ అవుతారు. అలా కూడా ఉంటుంది. మన దగ్గర లాస్ట్ బ్యాచ్లో కూడా ఓన్లీ ఈసీసీ మీద నేర్చుకున్న వాళ్ళకి 24 lakhs ప్యాకేజ్ వచ్చినాయి. మీకు సర్వర్ యాక్సెస్ ఇస్తారు కదా, ఆయనతో లాస్ట్ డేట్ మాట్లాడాను. S4 హనా ఎక్కువ తీసుకుంటున్నారా, ఈసీసీ ఎక్కువ తీసుకుంటున్నారా అంటే ఆయన కూడా చెప్తున్నారు. చాలా మంది ఏదో లేటెస్ట్ వేస్ట్ అని చెప్పేసి S4 హనాకి వెళ్తారు, కానీ అంత తొందరగా అంటే క్యాచ్ చేయలేరు వాళ్ళు పాయింట్స్ అనేవి. అంటే ఈక్వల్ గానే ఉంటుంది మాక్సిమం, కానీ కంట్రోలింగ్ యాడ్ అవుతుంది. అందువల్ల కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అవుతారు. అదే S4 హనా అనుకోండి, ప్రాపర్ నాలెడ్జ్ వస్తుంది, స్ట్రాంగ్ గా ఉంటారు. దీన్ని బేస్ గా చేసుకుని మీరు ఈసీసీ అయితే మీకు ప్రాపర్ గా ఉంటుంది. తర్వాత S4 హనాకి వెళ్ళండి, నో ఇష్యూ. ఓకే, క్లియర్ కదా? మనం తర్వాత డిస్కస్ చేద్దాము కొన్ని పాయింట్స్ S4 హనా గురించి. జస్ట్ ఇది ఒక ఎక్స్ట్రా క్లాస్ అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.